జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 42వ దివ్యదేశమైన తిరుకోస్టియూర్ సౌమ్య నారాయణ పెరుమాళ్ దివ్యదేశం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 42వ దివ్యదేశమైన తిరుకోస్టియూర్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాకు 70 కిలోమీటర్ల దూరంలో శివగంగా అనే గ్రామంలో కలదు. ఈ క్షేత్రం అతి పురాతనమైనది మరియు విశాలమైన ఆలయం. ఈ క్షేత్రంలో గర్భగుడి పైన ఉన్న అష్టాంగ విమానం 82 అడుగుల పొడవు ఉంటుంది. ఈ గోపురం మీద నుండే రామానుజుల వారు తన గురువుగారు అయిన తిరుకోస్టియూర్ నంబి ఉపదేశించిన నారాయణ మంత్రమును మానవులందరూ ముక్తిని పొందేందుకు గాను బిగ్గరగా అందరికీ తెలియచేశారు. ఈ క్షేత్రం 3 అంతస్తులుగా ఉంటుంది. మొదటి అంతస్తుకు క్షీరాబ్ది అని పేరు. ఈ అంతస్తులో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు వరగమెల్లనేయన్గా ఆదిశేషువుపై శయనించి ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వామి పాదాల వద్ద ఉంటారు. గర్భాలయంలో కదంబ మహర్షి, దేవేంద్రుడు, మధుకైటబుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఉత్సవమూర్తిని సౌమ్యనారాయణ పెరుమాళుగా కొలుస్తారు. ఇక్కడ పరమశివునికి, రామానుజుల వారికి, తిరుకోటియార్ నంబికి ఆలయాలు ఉంటాయి. 2వ అంతస్తుకు ఇంద్రలోకం అని పేరు. ఇక్కడ గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు ఉపేంద్ర నారాయణుడిగా నిల్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. 3వ అంతస్తుకు పరమపదం అని పేరు. శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో పరమపదవాసునిగా దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుని సన్నిధి, నరసింహస్వామి సన్నిధి, తాయారు సన్నిధి కూడా ఉంటాయి. ఈ క్షేత్రంలో ఉన్న పుష్కరిణికి దేవ పుష్కరిణి అని పేరు. విమానం అష్టాంగ విమానం. కదంబ మహర్షికి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమంగై ఆళ్వార్లు, పెరియాళ్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం. పూర్వము కదంబ మహర్షి ముక్తానది తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. మహర్షి ఇక్కడ తపస్సు చేసుకోవడానికి కారణం హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషంతో ఋషులను మునులను తపస్సు చేసుకోకుండా బాధించేవాడు. ఈ ప్రదేశానికి మాత్రము హిరణ్యకశిపుడికి అనుమతి లేదు. అందుచేత దేవతలు, ఋషులు కూడా ఈ ప్రదేశానికి వచ్చి కదంబ మహర్షితో హిరణ్యకశిపుడి నుండి రక్షణ పొందే మార్గం గురించి ఆలోచించను. వీరందరూ గోష్ఠిగా ఏర్పడినారు కాబట్టి ఈ ప్రదేశంనకు తిరుగోష్ఠి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా తిరుకోష్ఠిగా మారింది. ఆ తరువాత కదంబ మహర్షి శ్రీ మహావిష్ణువును హిరణ్యకశిపుడి నుండి ఋషులను మునులను రక్షించమని ప్రార్థించగా విష్ణుమూర్తి ఈ క్షేత్రంలో కదంబ మహర్షికి ప్రత్యక్షమయ్యి ఇక్కడ అచ్చామూర్తిగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. 11వ శతాబ్దంలో రామానుజుల వారు తన గురువుగారు తనకి ఉపదేశించిన రహస్యమైన నారాయణ మంత్రమును ఈ క్షేత్రంపై ఉన్న విమానం మీద నుండి అందరికీ వినబడేలాగా గట్టిగా తెలియచేశారు. తాను మాత్రమే కాకుండా అందరూ కూడా మోక్షాన్ని పొందాలి అన్న సదుద్దేశంతో నారాయణ మంత్రాన్ని బిగ్గరగా ఉపదేశించారు. అందుచేత గురువుగారు ఆయనకు ఎంబర్మాన్ అనే బిరుదును కూడా ఇచ్చారు. ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తిరుకోస్టియూర్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.